వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నాయకురాలు రేణువర్మ ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న పీటీ వారెంట్ మీద పోసానిని పోలీసులు గుంటూరు నుంచి ఆదోనికి తరలించారు. అర్ధరాత్రి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోసానిని కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి. చందు, ఏదైతే వైసీపీ నేత పోసాని కృష్ణమురళి వైసీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన అప్పట్లో చాలా జిల్లాల్లో ఆయన పైన కేసులు అయితే నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పటికే గుంటూరు సబ్ జైల్లో ఉన్న ఏదైతే పోసాని కృష్ణమురళిని ఆదోని పోలీసులు ముఖ్యంగా ఎవరైతే రేణు వర్మ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పీటీ వారెంట్ తీసుకోవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రానికి తీసుకురావాల్సిన పోసాని కృష్ణమురళిని టైము ఇది కావడంతో దాదాపు రాత్రి 10-11 గంటల సమయానికి కర్నూలుకు వారు చేరుకోవడం జరిగింది. అయితే ఏదైతే కర్నూలు హెడ్ క్వార్టర్ లో ఉన్న న్యాయమూర్తి ముందర ఎవరైతే పోసాని కృష్ణమురళిని హాజరుపరిచి దాదాపు 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించడం జరిగింది. అయితే పోసాని కృష్ణమురళి తన ఆరోగ్యం సహాయకరించడం లేదని, ఏదైతే కర్నూలు హెడ్ క్వార్టర్ తనను ఉంచాలని చెప్పి ఏదైతే పోసాని కృష్ణమురళి తరఫున న్యాయవాదులు జడ్జి ముందు వాదన వినిపించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎవరైతే జడ్జి ఉన్నారో వారు కర్నూలు హెడ్ క్వార్టర్ లో అతను 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిన్న ఏదైతే రిమాండ్ విధించడం జరిగింది. దీనిగా ఏదైతే నిన్న రాత్రి 2 గంటల సమయానికి కర్నూలు ఏదైతే సబ్ జైలు ఉందో అక్కడికి పోసాని కృష్ణమురళిని తరలించడం జరిగింది. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే నాయకులు ఉంటారో వారు ఇటు టీడీపీ నాయకులు కావచ్చు, ఇటు జనసేన పార్టీ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు జరిగింది. ఆయన అప్పట్లో వారి పైన ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో వారి పార్టీ నాయకులు పలు స్టేషన్లలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఎవరైతే పార్టీని అడ్డుపెట్టుకొని వ్యక్తిగతంగా ఎవరైతే దూషణలు చేశారో ఇప్పుడు వారు ఒక్కొక్కరుగా ఎవరైతే జైలు పాలు అవుతున్నారు. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కర్నూలు సబ్ జైల్లో 14 రోజుల పాటు అతనిపై రిమాండ్ విధించి అతను పోలీసులు అయితే విచారణ చేయనున్నారు. చందు. రైట్, థ్యాంక్ యూ శివరాజ్.